రాష్ట్రంలో అనేక మంది నాయకులు స్వయానా రోడ్ల మీదకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి జైళ్ళు పాలై, అలాగే ఈరోజు రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లో వేలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రక్తతర్పణాలు చేసి ఆస్తులు నష్టపోయి ఈ పార్టీని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు అటు కడప కర్నూలు నుంచి ఇటు మన్యం జిల్లా విజయనగరం వరకు కూడా నాయకులు అయితేనేమి కార్యకర్తలం అయితేనేమి ఒకటే ధ్యేయం, మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చెయ్యాలనే కాన్సెప్ట్తోనే ఇక్కడ తెలుగుదేశం ప్యాడర్ అంతా కూడా పనిచేస్తే, ఇక్కడ కేవలం ఒక ఇద్దరు వ్యక్తులు అనేక పదవులు పొందారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో ఒక ద్వారపరెడ్డి జగదీష్ గారు, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి, అలాగే మాజీ శాసనసభ్యులు చిరంజీవులు గారు 3 సార్లు బీఫారం తీసుకున్నారు. ఇటువంటి వ్యక్తులు మాత్రం వీళ్ళకి చీమ చిక్కినట్టు కూడా లేదు. కేవలం ఇక్కడ రాజకీయాన్ని ఒక వ్యాపార కేంద్రం కింద మార్చుకొని అనేక రకాలైనటువంటి ప్రజల్లో లేనిపోని అపోహలు పెట్టి ఇక్కడ ఏ విధంగా ఈ బోనేల విజయచంద్రన్ గారిని ఓడించాలని దీని మీదే 24 గంటలు తపన పడ్డారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు ఏదో చెమట ఓడ్చేసో లేకపోతే గుండెలు అరిసిపోయో అమ్మనాయన మా పార్టీ గెలవాలి, మా పార్టీకి ఇది పెద్ద అగ్ని పరీక్ష అనే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా చేయలేదు. అయితే ఇంకా చివరి ఘట్టం ఏంటంటే, నాటకాల్లో హరిశ్చంద్ర నాటకంలో వారణాసి సీన్ లాంటి సీన్ చివరి ఘట్టం, ఎన్నికలు ప్రారంభమైన నెల రోజుల్లో కూడా ఆ సీరియస్నెస్ వాళ్ళల్లో లేదు. ప్రతిసారి మాకు ఫోన్లు చేయలేదు, మాకు రాలేదు, మమ్మల్ని పిలవలేదు అని ఇలాగ చెప్పడం. రెండోది, ఇక్కడ స్థానిక అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి జోగారావుతో డీలింగ్స్ పెట్టుకోవడం, ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళందరినీ పార్టీ నుంచి వేరే పార్టీలకు పంపించడం. స్వయానా జగదీష్ గారు స్వయానా పిల్లనిచ్చినటువంటి మామయ్యని, స్వయానా వీరకాడిని, వాళ్ళ తాతగారు ఊరు వాళ్ళ బంధువులందరినీ కూడా పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యేతో పంపించారు. ఏమండి వీళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళందరిని ఆపవలసినటువంటి బాధ్యత లేదా? ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించవలసినటువంటి బాధ్యత లేదా? ఇవాళ బోనేల విజయచంద్ర గారు 8 నెలలైంది ఇక్కడికి వచ్చారు. మేము 30 ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే కూడా గెలవాలి కదండి. అంచేత ఒక విలాసవంతమైనటువంటి రాజకీయాలు గత 30 ఏళ్ళుగా ఆయన వాళ్ళు అలవాటు పడ్డారు. దయచేసి పార్టీని బాగా మీరు వాడుకున్నారు, దయచేసి పార్టీ నుంచి మీరే గౌరవంగా వెళ్ళిపోండి. లేదు అంటే మిమ్మల్ని పార్టీ నుండి బయటకు సాగనంపేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళైనా సరే ఈ నియోజకవర్గం టీం అంతా వెళ్ళి పట్టుకొని మిమ్మల్ని బయటికి పంపిస్తాం తప్ప, మళ్ళీ తెలివిగా నటించి బొబ్బిలోళ్ళకి తెలియదు కదా వాళ్ళని కలిసాము, సాలూరు మంత్రి గారిని కలిసాము, అచ్చెన్నాయుడు గారిని కలిసేసాము, మాకు పాత పరిచయాలు ఉన్నాయి, రాష్ట్రంలో అందరినీ కలిసేస్తాము, మళ్ళీ ఎప్పుడులాగా మా కార్యక్రమాలు మేము మీదం చేసుకుంటామంటే కుదరదు. ప్రతి ఒక్క మంత్రిని మేము కలుస్తాము, ఈయన తాలూకా బండారాన్ని మేము బయట పెడతాం. గౌరవంగా నువ్వు పార్టీ నుంచి తప్పుకోవడం ఒక్కటే నీకు మార్గం. ఈ పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి గౌరవ మా రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జిగా నియమించి బోనెల విజయచంద్ర గారిని పంపించడం జరిగింది. అంతవరకు కూడా ఆయన వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులందరూ కూడా అహోరాత్రులు ఆయన విజయానికి ఎనలేని కృషి చేశారు. కానీ ఎవరైతే ఇక్కడ పార్టీ ఫలాల్ని పార్టీ వల్ల బాగుపడి పార్టీ వల్ల అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు కూడా పార్టీకి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన విధంగా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా ఇద్దరు కూడా ప్రవర్తించి ఈరోజు పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేయడం జరిగింది. అయినా కానీ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళందరూ కూడా విజయచంద్ర గారి విజయానికి ఆయన వెన్నంటే ఉండి పెద్దలు సహకరించకపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో ఆయన విజయానికి అందరూ కృషి చేయడం జరిగింది. కానీ ఎవరైతే పార్టీ వల్ల పూర్తిగా కొన్ని సంవత్సరాలు బట్టి లబ్ధి పొంది ఆస్తులు సంపాదించి గౌరవం సంపాదించి సమాజంలో ఒక హోదా సంపాదించిన ఆ ఇద్దరు పెద్దలు కూడా ఈరోజు పార్టీకి చేసిన అన్యాయాన్ని పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ప్రతి పార్వతీపురం నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దీని విషయంలో పెద్దలు చెప్పినట్టు మా గౌరవ జాతీయ అధ్యక్షుల వారికి ఈ దృష్టి తీసుకెళ్ళడానికి మీ ద్వారా కూడా తెలియపరుస్తూ దాని విషయంలో ఎంతకైనా కార్యకర్తలు కానీ ఇటు ప్రజలు కానీ అందరూ కూడా తెగించడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తూ ఇద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని ఏకగ్రీవంగా నియోజకవర్గం మొత్తం ఏకతాటిపై నిలబడి తీర్మానం చేయడం
జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీకి ఒక అగ్ని పరీక్షలాగా సాగింది. ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి అనేక పరిణామాలు కూడా మీకు కూడా తెలిసినవే. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బ్రతికించుకోవాలనేదే ఇక్కడ ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా పార్టీని బ్రతికించుకోవాలి అన్నదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు పార్వతీపురం నియోజకవర్గానికి వస్తే మరి ముఖ్యంగా మరి మాజీ ఎమ్మెల్సీ గారు దోరపరెడ్డి జగదీష్ గారు కానీ, మాజీ శాసనసభ్యులు చిరంజీవులు గారు కానీ ఏదో పార్టీలో నామమాత్రంగా ఉన్నట్టే వ్యవహరించారు తప్ప ఏ రోజు కూడా పార్వతీపురం నియోజకవర్గంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే వారిని గెలిపించుకొని మనం వెళ్ళాలనే పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ వ్యవహరించలేదు. సరే, చివరిలో కూడా చిరంజీవి మాస్టర్ గారిని 4 సంవత్సరాలు 6 నెలలు 7 నెలల తర్వాత ఆయన్ని తీసేశారు. ఆ రోజు కూడా చెప్పారు చిరంజీవి మాస్టర్ని మేమే తీసాము అని చెప్పి ఆ రోజు దోరపరెడ్డి జగదీష్ గారు అని అంశాలు అందరూ కూడా మాట్లాడారు. చంద్ర గారు మళ్ళీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. బోనేల విజయ్ చంద్ర గారిని కూడా మేమే తెచ్చామని చెప్పి ఆ రోజు మళ్ళీ ఈ జగదీష్ గారు వీళ్ళ అంశాలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఈ రోజు కూడా పార్టీ ఆదేశాలు ఏముంటే అవి పార్టీకి లైన్గా పనిచేయడం అనేది ఇక్కడ మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా పనిచేసే వాళ్ళం చేస్తున్నాం. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ బోనేల విజయ్ చంద్ర గారు కూడా మంచివాడు కాదు, ఈయన బీసీలకు వ్యతిరేకి, కొప్పల వెళ్లంటే పడదు అని చెప్పి ఇలాంటి ప్రచారాలతో కాలం గడిపేశారు. సరే, అవన్నీ ఒక ఎత్తు. చివరి నెల రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల సమరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేషర్ కానీ జగదీష్ గారు కానీ మేము అసలు ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేటట్టు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు. మేము కానీ మా కేడర్ కానీ పూర్తిగా వాళ్ళు బీజేపీకి ఒక ఎంపీకి ఓటు వేయమని చెప్పారు. అలాగే ఫ్యాన్ కూడా ఒక ఓటు వేయమని చెప్పి చివరి 20 రోజులు కూడా వాళ్ళు పూర్తిగా ప్రజల్లో తిరిగినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ తెలుసు. ఓకే, వారి వ్యక్తిగతం వారి ఇష్టాలు వారికి ఉంటాయి. అయినా దేవుడు కరుణించాడు. ఇక్కడ పార్టీ శ్రేణులందరూ 2 లక్షల మంది ఓటర్ల తాలూకా భవిష్యత్తు మాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ పార్టీ శ్రేణులందరూ కష్టపడ్డాం. అనూహ్యంగా చాలా మంది పెద్ద కుటుంబాల వారు కూడా పార్టీలోకి రావడం మళ్ళీ ఇక్కడ భగవంతుడు అనుకూలించాడు. అయినా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడ నెక్ టు నెక్ అయింది. లేదు, ఒకవేళ ఓడిపోయినా 2-3 వేలల్లో ఓడిపోవచ్చు అనే పరిస్థితుల్లో కూడా చాలా మంది మాట్లాడారు. సరే, భగవంతుడి మీద భారం పెట్టాం, ప్రజలందరూ అనుకూలించారు. 25,000 ఓట్ల మెజారిటీతో ఆ భగవంతుడి సాయంతో ఇక్కడ కార్యకర్తలు కష్టాలు చూడలేక భగవంతుడు ఈ రోజు మాకు బోనేల విజయ్ చంద్ర గారిని ఎమ్మెల్యేగా గెలిపించి పంపించారు. అందుకు మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం. నేను ఒక విషయం చెప్తున్నాను, మేము కానీ 40 ఏళ్లుగా మేము పార్టీలో ఉన్నాం. ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. కష్టకాలంలో ఉన్న పార్టీకి అభ్యర్థి మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా మేము కలగజేసుకొని మేము పరిగెట్టుకొని వెళ్ళి పనిచేయవలసిన అవసరం ఉంది తప్ప మమ్మల్ని ఒకరు పిలవడం అనేది కాదు. ఏవో కారణాలు చూపించి, ఏవో వంకలు చూపించి, ఏవో రకరకాలైనటువంటి ఇవి చూపించి పార్టీకి పూర్తిగా పని చేయకుండా పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమే జయంగా ఉండి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ ముఖ్యమంత్రుల దగ్గరికి, చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులందరి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు మేము తెలుగుదేశంకి పనిచేశామని చెప్పుకుంటున్నారు. మీకేమంత కష్టం వచ్చింది? ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఓడించాలని పట్టుదలతో మీరు తిరిగినప్పుడు ఈ రోజు కూడా గౌరవంగా తెలుగుదేశం పార్టీ నుండి తప్పుకోండి. లేదు అంటే మేమందరం ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసి పంపిస్తున్నాం. దయచేసి ఇద్దరిని కూడా పార్టీ నుంచి బయటికి పంపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని
ఈ పార్తీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే జనసేన బీజేపీ వాళ్ళందరము కూడా వారిద్దరిని మళ్ళీ మీరు ఎంటర్టైన్ చేస్తే ఇక్కడ నియోజకవర్గంలో చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ బోనేల విజయచంద్ర గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాము. ఇంకా ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా గత నెల రోజుల్లో పార్టీలో జాయిన్ అయ్యారు. అందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విజయ దుందుబిని మోగిస్తాం తప్ప దయచేసి వాళ్ళిద్దరినీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడిస్తున్నాము. పార్టీ నుంచి పూర్తిగా సాగనంపండి అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మేమందరం కూడా తీర్మానం చేస్తున్నాం. వెంకటరెడ్డి గారు చెప్పారు, జగదీష్ చేయలేదు. ఒక క్యాన్వాసింగ్కి వెళ్తే వచ్చి ఇద్దరు భార్యాభర్తలు ఫోటో తీయించుకుంటేవాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యే ఫోటోలు తీయించుకుంటేవాళ్ళు. ఆ ఫోటోలు పేరు పంపించారు అనుకుంటాను. ఎగ్నిస్ట్ చేశారు. దానికి రుజువు కూడా దెబ్బ తీయడం కాదు, దొంగ దెబ్బ తీసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను రుజువులు సాక్ష్యాలతో సహా ఇస్తాను. ఎగ్నిస్ట్కి ఎమ్మెల్సీ చేశారు, అతని భార్యకి మున్సిపల్ చైర్మన్ చేశారు, జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు. మన ఆ గుండె ఆవేదనతో మాట్లాడినటువంటి బాధ్యులైనటువంటి మాటలు ప్రెస్ మీట్ ద్వారా మన అధిష్టాన వర్గానికి తెలియజేయాలని ఆలోచనతో ఈరోజు మాట్లాడుకున్నాం. అయితే పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచనతో అనేకమైన అక్రమాలు కార్యక్రమాలు అప్పటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన కుతంత్రాలను తట్టుకొని యువతను రక్షించాలి, రైతును రక్షించాలి, ప్రజలందరూ సమృద్ధిగా సక్రమంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ప్రతి పక్క పౌరుడు కూడా నేనే ఎమ్మెల్యేని, నేనే గెలవాలి, నేనే గెలిచానన్నటువంటి ఆలోచనతో అఖండమైన పార్వతీపురం చరిత్రలోనే కనీవీరు జరిగిన అఖండమైన మెజార్టీతో మనం బోనేల విజయచంద్ర గారిని ఎమ్మెల్యే చేసుకోవడం అనేది ఇదంతా కూడా ఇది ప్రజా విజయం, పార్వతీపురం తాలూకా ప్రజల యొక్క విజయమే. ఇది ఎవరి సొత్తు కాదు. అయితే మన పార్టీ విజయానికి కృషి చేస్తుంది, ఆబాలగోపాలం కృషి చేస్తున్నప్పుడు పార్టీ పుట్టిన కాంచి కూడా అనేకమైనటువంటి పెద్ద పదవులు అనుభవించి అనేకమైన కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ పార్టీని భూస్థాపితం చేయాలి జగన్మోహన్ రెడ్డి కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.